వెల్కమ్ టు భారత్ కిచెన్. ఈ రోజు రెసిపీ బూడిద గుమ్మడికాయ కూర వడియాలు. బూడిద గుమ్మడికాయని శుభ్రంగా కడిగేసాను. ఇప్పుడు మనం వడియాలకి సరిపడిగా ముక్క తీసుకుందాం. ముక్క తీసుకున్నాను. ఇప్పుడు తొక్క సెక్కుకుందాం. తొక్క సెక్కేసి గింజలు తీసేసాను. లైట్గా బొరుగు కూడా తీసేసాను. ఈ కొంచెం బొరుగు మనకు అవసరం లేదు, పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు మనం తురుముకుందాం. దీంతో తురుముకుందాం. రెండు పచ్చిమిర్చి, అల్లం, ఎల్లుల్లిపాయలు మిక్సీలో వేసేసుకుందాం. ఉప్పు, పసుపు కూడా వేసేస్తున్నాను. ఈ కప్పుకి సరాసరి తీసుకున్నాను. ఇక్కడ వరకు మినపగుళ్ళు తీసుకున్నాను. 3 గంటలు నానబెట్టాను. ఇప్పుడు మనం ఈ పప్పుని నీళ్ళు లేకుండా వాడేసాను. ఇందులో వేసేసుకుందాం. తురిమేసుకున్నాం కదా, ఇందులో వచ్చిన వాటర్ మనం పప్పు మిక్సీ పట్టుకుంటాను పోసుకుందాం. అలా తగినంత పోసుకుందాం. మెత్తగా మిక్సీ పట్టుకుందాం. మెత్తగా నలిగిపోయింది. ఇంకొంచెం వాటర్ కావాల్సి ఆ రసమే పోసాను. పిండి ఇలా ఉండాలి. కలిపేసుకుందాం. ఇందులో వేసి కలిపేసుకుందాం. పలసగా ఉన్న ఏమవుదో ఎండిపోతాయి ఎండకే. తురుముకున్న తురుము మినప్పిండిలో కలిపేసుకుందాం. పిండి ఇలా జోరుగా ఉన్న ఏమవ్వదో మనం ఇప్పుడు వడియాలు పట్టుకుందాం. ప్లేట్ మీద కవర్ వేసాను. ఇప్పుడు వడియాలు పట్టుకుందాం. చిన్న చిన్నగా పట్టుకుందాం. కూర వడియాలు కదా, అలా పట్టుకుందాం. అన్నీ కూడా అలా పట్టుకుందాం. ఎండిపోయినాయి. రాత్రి ప్యాన్ గాడిలో పెట్టుకుందాం. రేపు మళ్ళీ ఎండలో పెట్టుకుందాం. వడియాలు ఎండిపోయినాయి. ఒక్కొక్కటి ఇలా తీసేసుకుందాం. 2 రోజులు ఎండలో పెట్టుకుంటే ఎండిపోతాయి. బూడిద గుమ్మడికాయ కూర వడియాలు రెడీ అయిపోయినాయి. కూర చాలా టేస్ట్గా ఉంటుంది. మనం రసం కూడా వేస్ట్ అవ్వకుండా చేసాం కదా, మీరు ఒకసారి ట్రై చేయండి ఇలాగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.